తన ఇన్స్టాలో చాలా ఫేమస్. ఇండియాలో కంటే దుబాయ్లో చాలా వరకు ఆమె వీడియోలు హల్చల్ చేసినాయి. సో దుబాయ్లో గెటప్ ఎందుకు వచ్చింది, స్టార్ట్ చేయాలని ఎందుకు ఆ గెటప్ వేయాల్సి వచ్చింది? షార్ట్ ఫిల్మ్ కానీ యూట్యూబ్ కోసం అని స్టార్ట్ చేసిన. ఎప్పుడన్నా మీకు బాగా ఫీల్ అయిన సందర్భాలు, మిమ్మల్ని హారాస్ చేయడం కానీ, ఇంట్లో అమ్మ ఎప్పుడైనా ఏడ్చిందా గెటప్ వేసుకున్న తర్వాత? పని పాట లేకుండా ఇట్లా వేసుకొని తిరిగితే. సో ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తున్నారు అంటున్నారు కదా, మగవాడని తెలిసి కూడా మెసేజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? కొంతమంది చేయబట్టి కొద్దిగా హార్డ్ గా. మీకు బాగా బాధ అనిపించిన కామెంట్ ఏంది? ఒక పర్సన్ ఉన్నాడు అంటే నా పిక్స్ పెట్టి ట్రోల్ చేసిండ. ఎట్లా వాళ్ళు మీ పెళ్ళి ఎట్లా ఈ రోజు చేసుకుంటుంటే స్క్రీన్ లో నీకు అనిపించిన తర్వాత సో నేనంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి. చాలా మందికి మధుశ్రీ ట్రాన్స్జెండర్ అనే డౌట్ ఇప్పటికి చాలా మందిలో ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? మధుశ్రీ ట్రాన్స్జెండర్ అని హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు తన ఇన్స్టాలో చాలా ఫేమస్. ఇండియాలో కంటే దుబాయ్లో చాలా వరకు ఆమె వీడియోలు హల్చల్ చేసినాయి. టిక్టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వరకు ఆమెకు విపరీతమైనటువంటి ఫాలోవర్స్. అలాగే ఆమెకు ఎవరైతే మెసేజ్ చేయడం, ట్రోల్ చేయడమో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణ మధుశ్రీ మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ మధుశ్రీ. హాయ్ అండి. రైట్, చాలా మంది ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటావు కదా, మీ సీను బావ కోసం ట్రోల్ చేసినప్పుడు కానీ. మా సీను బావ చెప్పానా నేను? మా సీను బావ అని ఎలా మెన్షన్ చేస్తారు సీను బావ అని? చాలా వరకు కూడా మీరు చేసిన ఇన్స్టా రీల్స్ అవన్నీ చూసినాం కాదా బావా? కాదు, నేనెప్పుడు బావ అని పిలవలేదు. మీ బాయ్ ఫ్రెండ్? అంతకంటే కాదు. సో వార్నింగ్ ఇచ్చినావు కదా మొన్న రీసెంట్ గా. దేనికి? శ్రీనుకి ఏదో ఒకసారి ఇవ్వాలి నీ స్టైల్లో. ఇచ్చాను, చాలా వీడియోస్ కి ఇచ్చాను. ఇప్పుడు కూడా ఏదో వీడియో ట్రోల్ చేశాడు, ఇవ్వాలి. ఓకే, ఇంటికి పోయినాక ఇస్తారా అయితే? సో శ్రీనుకి ఇచ్చిన వార్నింగ్ ఒకసారి ఇవ్వండి మళ్ళీ మా వ్యూయర్స్ కోసం. సో శ్రీనుకి ఇచ్చిన వార్నింగ్ అయితే, కొత్తలు చేస్తున్నావా, ఎందుకు ట్రోల్ చేస్తున్నావు, ఇప్పుడు చేసిన వీడియో ఏంది, నువ్వు మాట్లాడేది సో ఉందా కొద్దిగానన్నా? మాట్లాడాలంటే కొద్దిగా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో, ఆయన్ని అంకర్ మెడల్ మొత్తం ఎరిచి చేతిలో పెడతా బిడ్డ. అది పిచ్చిగా మెసేజ్ చేసిన వాళ్ళకి, నైట్ వస్తావా అని మెసేజ్ చేసిన వాళ్ళకి ఏమని ఇస్తావు? ఏమని ఇస్తాము, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, నేను రిప్లై ఇస్తాను. నైట్ వస్తావా అని అంటే పేమెంట్ చేయి వస్తానని. ఓకే, ఎంత పేమెంట్ ఇస్తే వస్తావు? వాళ్ళు అడుగుతే చెప్తున్నా, నేను వెళ్ళట్లేదు స్వామి. ఓకే, ఎప్పుడు వెళ్ళలేదా పేమెంట్ ఇస్తే? మీకు డౌటా? అంటే వెళ్ళారేమో అని చెప్పేసి. లేదు, వెళ్ళలేదు, ఇంకా అంత సౌభాగ్యం నాకు రాలేదు. ఓకే, ఎంత ఇస్తున్నారు పేమెంట్ నీకు నైట్ వస్తే? 10K. 10K ఇచ్చినారా? ఎవరైనా పే చేసినారా? లేదు. పోనీ 5K? ఏది చేయలేదు, ఓన్లీ మీరు మాటలు మెసేజ్ల వరకే. ఓకే, మెసేజ్ల వరకే సాటిస్ఫై అయిపోతారు. రైట్. ఎవరు మొన్న ట్రోల్ చేసినందుకు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినారు కదా? ఇచ్చిన అంటే ఏదో లగున్నది ఏదో సంథింగ్ చూసిన. అదా, లగున్న లంచతనం చేస్తే గూదబడి గుద్దుకసి వచ్చిందట. నేనేం చేస్తే నీకెందుకురా, ఈ వీడియోలు నువ్వు చేసుకో, అవసరమా, చూడబుద్ధి అయితే నువ్వు చూడు, లేకపోతే నవరంధ్రాలు మూసుకొని సప్పుడు గూక్కో, అట్లా ఇచ్చిన. మధుశ్రీకి ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో మెసేజ్లు వస్తాయి? బాగా ఆల్ టైమ్స్ వస్తాయి. అంటే నేను ఎప్పుడు రిప్లై ఇస్తే అప్పుడు వస్తాయి. సో చాలా మంది తాయి మెసేజ్ చేస్తారు అనుకుంటా. చేస్తారు, ఇంకా టైం పాస్ కావాలిగా ఎవరితోనన్నా అట్లా, అందుకని. అంటే నేను ఒకసారి యాక్సెప్ట్ చేస్తే మెసేజ్ వాళ్ళు ఇస్తారు, లేదంటే లైట్ తీసుకుంటారు. ఓకే, తాగినప్పుడు బాగా మెసేజ్ చేస్తారు కదా, వినరు అసలుకి? అంటే వినడం, వాళ్ళు తాగున్నారు నాకు తెలీదు, అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది, కాల్స్, వీడియో కాల్స్ కానీ. వీడియో కాల్స్ కూడా చేస్తారు, చేయమంటారు. నేను న్యూడ్ కాల్ చేయమంటారా? న్యూడ్ కాల్ కోసం అట్లా ఏం చేస్తా నేను ఇవ్వను రిప్లై. ఇంకా రిప్లైస్ ఏమో తెలీదు, చేయమంటారు. డైరెక్ట్ మీకు యాక్సెస్ ఉంది కదా మెసేజ్ చేయడం, కాల్ చేయడం? లేదు, నేను ఆఫ్ చేశాను. ఫ్రెండ్స్ కి అందరికి ఆఫ్ చేసి. మీరు రిప్లై ఇచ్చేవరకు? నేను రిప్లై ఇస్తే అప్పుడే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ మెసేజ్ వస్తాయి. మీరు రెగ్యులర్ గా మీరు యాక్సెప్ట్ చేయడం, సో యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే యాక్సెస్. మెసేజ్ కాకుండా వద్దన్నా కూడా మీకు వీడియో కాల్స్ నైట్ టైంలో చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కొన్ని వీడియో కాల్స్. ఏమంటారు? మాట్లాడండి, మేము ఫ్యాన్స్ అట్లా అంటారు అంతే.
ఇంకా మేబీ నేను మాట్లాడితే ఇంకా వేరేలా ఉంటుందేమో, కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటుందేమో, కానీ నేను మాట్లాడలే. సో బ్రేకప్ అయినది నేను బాధలో ఉన్నా అని చెప్పి మీకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? అన్నారు. అది మాత్రం వింటా. ఓకే, స్టోరీ చెప్తుంటారా? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, ఇలా బ్రేకప్ అయ్యిందబ్బా వీడికి అని. అలా ఎన్ని చెప్పారు స్టోరీలు అలాంటి? మస్తు మస్తు చెప్పిర్లే. సో ఏమర్థమైంది స్టోరీలో మీకు? పని పాట లేకుండా పోరీలు ఎంబరవాడు. పోరీలు తప్ప అబ్బాయిలు తప్ప? అంటే స్టడీ పర్పస్ లో అందరు వచ్చి హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నారు కదా, మళ్ళీ ఇదెందుకు ఇంకా ఇది చేసినా గానీ ఇంకా మళ్ళీ అందులో పెద్ద ఫీలింగ్ ఒకటి. ఎందుకంటే వీడే అమ్మ నాన్న పైన ఆధారపడి ఉంటారు, అమ్మాయిలైనా అంతే అమ్మ నాన్న పైన. సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకునే అంత స్థాయికి వీళ్ళు ఎదగలేదు కదా. మళ్ళీ మాది అమర ప్రేమ అని చెప్పుకుంటారు చూడు, అప్పుడు నవ్వొస్తుంది. వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉంటది మీకు చెప్పినప్పుడు? చాలా వరకు ఏ స్టేజ్ లో ఉండే? అదేం కామ స్టేజ్ లో ఉంటుంది అంతే. కామం ఓయో రూమ్ లో వరకు అన్ని మొత్తం కామన్ స్టేజా? కామం స్టేజ్. ఓకే, ఓయోలో వరకు వెళ్ళొచ్చిన స్టేజ్ లేనా? అంతే. ఓయోలోకి వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ వస్తుంది. ఇంకా మళ్ళీ నువ్వు మాట్లాడట్లేదు ఫస్ట్ లాగా, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళు అట్లా స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా ఒక్కసారి అంటే ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అట్లే ఉంటది. ఇంట్రెస్ట్ తగ్గిందా? వేరే దొరికిరా? అంతే ఉంటది. సో అదేదో నాకు అనిపిస్తుంది ఈ ప్రేమ అంత బాధపడరుగా బ్రేకప్ అయిన తర్వాత? ఆ మూమెంట్ వచ్చిన తర్వాత బ్రేకప్ అయితే బాధపడతారా? అది బాధ అంటే ఇంక గుర్తొస్తారు కదా, అంటే ఎప్పుడు మాట్లాడే వాళ్ళు మాట్లాడకుండా. సో మధుశ్రీని ఫాలో అవుతారు, ఇంకా నన్ను ఫాలో అవడానికి మధుశ్రీతో అని షేర్ చేసుకుంటారు అంతే అన్నీ. కొంతమంది మీకు ఇప్పటివరకు కొన్ని వేల మంది మీతో చాట్ చేసిండొచ్చు కదా, అంత ఓపిక ఎక్కడది అంత మందితో చాట్ చేయడానికి? అంటే చాటింగ్ అంటే ఓ తరచు అదే పనిగా చేయను కదా. హాయ్ అంటే వాళ్ళు మార్నింగ్ మెసేజ్ పెడితే నేను ఎప్పుడో కుదిరినప్పుడు అట్లా హాయ్ హలో అంతే. ఇప్పటిదాకా చెప్పినారు 10K కంటే ఎవరు ఎక్కువగా మెసేజ్ చేయలే, ఫైనల్ మీకు అమౌంట్ రేట్ కోసం అన్నారు. అది కాకుండా మధుశ్రీకి మిమ్మల్ని డబ్బులు అడిగిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. నిన్న మొన్న రోజు అదే పని. మీ ఫాలోవర్స్? ఎస్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే ఇదొక పరిశానా? ఇదొక పరిశాన్ నిజమో అది నాకు అర్థం కాదు. అందరు కాదు, కొందరు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ని అడుగుతారు, బారోయింగ్ అవన్నీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేస్తుంటారు. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారిని కూడా అడుగుతుంటారు డబ్బులని. ఇప్పుడే స్టార్ట్ అయింది. అంత ముందు కూడా చూసిన నేను, వేరే వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు కానీ నేను పెట్టలేదు వీడియోస్. నేను స్టోరీ పెట్టినా, నన్ను డబ్బులు అడిగారు కదా. సో ఎంత అడుగుతారు డబ్బులు? అడిగితే ఎంత? ఇప్పటివరకు ఎంత మంది అడిగారు? ఎంత? 100 నుండి స్టార్టింగ్, 4K అట్లా. రీజన్స్ ఏం చెప్తారు రెగ్యులర్ గా డబ్బులు అడిగేవారు? లైక్ వేరే విలేజ్ కి వచ్చిన, పెట్రోల్ అయిపోయింది, లేదంటే బస్ కి వెళ్ళాలి, లీవ్, లేదంటే హాస్పిటల్స్ లో ఉన్నా, అట్లా. వైన్స్ బంద్ అయింది, బ్లాక్ లో కొనుక్కోవాలని అడిగి అట్లా ఏం అడగాలి. అట్లా అడిగితే నా రిప్లై ఉంటుంది వాళ్ళకి తెలుసు కదా. అంత ధైర్యం చేయాల. ఎక్కువగా హాస్పిటల్స్ లేదంటే వేరే విలేజ్, పిచ్ అట్లా. ఓకే, బైక్ ప్రాబ్లం వచ్చింది, రీజన్స్ ఎక్కువ అవే ఉంటాయి కదా. రీజన్స్ అవైతేనే నమ్ముతారు కొంచెం కొంతమంది. ఇంకా వేరే తాగుతాం తింటామని అంటే చెప్పు తీసుకొడతా బాడుకోవాలంటారు కాబట్టి చెప్పరు. ఎక్కువగా హాస్పిటల్, ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఫ్రెండ్ గాడు అది చెప్తారు, అవి చెప్తారు. టైంలో ఏం చేసిన? ఇచ్చిన డబ్బులు ఎవరికైనా ఇచ్చిన, 2-3కి పే చేసిన. ఆ తర్వాత తెలిసింది ఇంకా స్టోరీ అనేది అదంతా అని, వాళ్ళు వేరే అమ్మాయికి ఇవ్వడానికి అని. ఇక్కడ మధుశ్రీధర్ తీసుకొని ఇంకొక అమ్మాయికి అట్లా. అప్పుడు నేను చెప్పిన ఇంకా ఇట్లాంటి కథలు ఇంకెక్కడైనా పడ్డా అనుకో ఇంటికి వస్తాను నేను అని. అది. సో యమదంగా సినిమా హీరోయిన్ మాదిరి ఇచ్చినారా మీరు రిప్లై? అట్లాంటి కాదు కానీ మోసం చేయడం తప్పు కదా. అంటే అట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా హెల్పింగ్ అవసరం ఉన్న వాళ్ళకి మనం చేయలేము ఇంకా. ఓకే, ఇదే థాట్ వస్తుంది, వీడు కూడా ఫ్రాడే కావచ్చు అని. ఏం చెప్పిన వాళ్ళకి ఫైనల్ గా? ఎవరికి ఏం చెప్పలేదు నేను ఇదే చెప్పిన. అరే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇన్నేళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు, లేకపోతే నేను అన్నోళ్ళు అయ్యవ్వ ఉంటది, అక్క తమ్ముడు చెల్లెళ్ళు ఉంటారు కదా, అడుక్కోరు మీరు వాళ్ళని. గాల్లో ఇది వదిలేసిన అన్నేంది నిన్నగాక మొన్న పరిచయం అయింది, లేకపోతే పని చేసుకుని దాచిపెట్టుకో, 1000 రూపాయలు పక్కెట్టుకో నాయ కావని అట్లా చెప్పిన. మీది ఎక్కడ తెలంగాణ ఆంధ్రనా? తెలంగాణనే. మీ వీడియోలు అవన్నీ చూస్తే కొన్ని ఆంధ్ర లాగా, కొన్ని వేరే స్టేట్ లాగా కూడా అనిపిస్తాయి కదా మీ భాష చూస్తే. ఏమో ఇంకా చూసిన వాళ్ళకి తెలుస్తాయి. నేనైతే ఎప్పుడు ఇట్నే మాట్లాడతాం ఇంకా తెలంగాణ. ఒకసారి తెలంగాణ తెలుగు కూడా కాదు అదర్ లాంగ్వేజ్ అనిపించిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా. మీరు అడిగినారు ఎవరన్నా ఏ లాంగ్వేజ్ అని చెప్పి మిమ్మల్ని? లేదు, అడగలేదు. అందరికి అర్థమైపోతాయి కదా. మధుశ్రీ తెలంగాణ ఐడి ఉంది కదా అన్నది అర్థమైతే. చాలా మందికి మధుశ్రీ ట్రాన్స్జెండర్ అనే డౌట్ ఇప్పటికి చాలా మందిలో ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? మధుశ్రీ ట్రాన్స్జెండర్
అని చాలా మంది అన్నారు, కానీ కాదు. ట్రాన్స్జెండర్ అని మీకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారు. అందుకని ట్రాన్స్జెండర్లు బెగ్గింగ్ కాకుండా సెక్స్ వర్క్ ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి తోచిన వృత్తులు వాళ్ళు చేసుకుంటారు. అది నాకు మిమ్మల్ని అడిగిన సందర్భాలు మెసేజ్ చేసినవి కూడా ఉన్నాయి కదా. ఎవరు మీ ఫాలోవర్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్రాన్స్ అనుకుని లేదు అమ్మాయి అనుకుని చేస్తారు. ఇప్పటికి ఎట్లా ఉంది? నిన్న నైట్ ఎవరైనా మెసేజ్ చేస్తారా మీకు? దేనికి? నార్మల్ గానే అమ్మాయిలాగా అమ్మాయి అనుకొని. అందరు క్యాజువల్ గా చేస్తున్నారు కానీ పర్టికులర్ లైక్ ఈ టాపిక్ అయితే తేవట్లా ఎవరు. సో మధుశ్రీ అంటే ఇంటర్వ్యూస్ అందరు చూసే ఉంటారు. సో మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత మీకు ఫీల్ అవ్వకుండా చేసిన మెసేజ్లు ఉన్నాయా? అంటే నేను చాట్ ఎక్కువ చేయలేదు అన్నమాట. వాళ్ళు కొంచెం ప్రపోజ్ చేసి అట్లా లైక్ మంచిగా ఉంటాం, చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని అట్లా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను రిప్లై పోవా, నాకు గుర్తురాదు గిట్లా మాట్లాడినా అవాయిడ్ ఇంకా మనం అది కాదు కాబట్టి. సో వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకో, ఓహో నువ్వు అందుకేనా మెసేజ్ రిప్లై ఇవ్వండి, పర్లేదు నువ్వు ఎట్లా ఉన్నా మా ఫ్రెండే అని అట్లా యాక్సెప్ట్ చేసిండు. మధుశ్రీ అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిన తర్వాత చాలా మంది తిట్టిన వాళ్ళు, తిట్టుకుంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు, బాధపడుకుంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. లేరు. వాళ్ళందరూ మీకు ఎక్కడ మెసేజ్ చేస్తున్నారా? లేదు, ఎన్ని రోజులు అమ్మాయి అనుకున్నా కదరా అని చెప్పి ఫీల్ అయిన వాళ్ళు? లేదు, గ్రేట్ అని మెసేజ్ చేసిన వాళ్ళు. మీ వీడియోస్ లో కామెంట్స్ చూసుకోరా మీరు? చూసుకుంటాను కొన్ని అప్పుడప్పుడు. అబ్బాయిలు చాలా మంది పెట్టారు, నేను రీసెంట్ గా చూసిన. అంటే వాళ్ళకి చదివేస్తే అంటే నా నోటితో చెప్పారాక వాళ్ళకి తెలియలేదు, నా బయో చూస్తే తెలిసి ఉండేది ఐ థింక్. ఓకే, మీకు మెసేజ్ చేసినారా అబ్బాయి అని తెలిసిన తర్వాత? లేదు, నా కాంటాక్ట్ లో కొంతమంది అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు వాళ్ళనే చేసినారా? వాళ్ళు చేశారు. ఓకే, ఏమని చేసినారు? ఏమేం చేశారు? సో ఇది చెప్పాను కదా, సో ఇన్ని రోజులు నువ్వు రెస్పాండ్ అవ్వడానికి ఫీల్ అయినారా? అయ్యారు. ఓకే, ఏమని ఫీల్ అయినారు? అంటే మేము అంటే లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నాము, కానీ నువ్వు ఇలా సడన్ షాక్ ఇచ్చావు మాకు. అంటే లైఫ్ లాంగ్ అంటే పెళ్లి చేసుకుందాం అలా సడన్ గా షాక్ ఇచ్చావు, సరేలే ఏదేమైనా ఫ్రెండ్షిప్ ఉంటుంది అట్లానే అని అట్లా. కానీ ఎప్పుడు ఈ థాట్ వచ్చిందా ఎప్పుడైనా? అంటే అబ్బాయిలు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కదా, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల ముసుగులో డబ్బులు దండుకోవడం ఇవన్నీ చూస్తుంటాం కదా, అట్లాంటిది ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా చెప్పినారా మీ ఫ్రెండ్స్? లేదు, నాకు అట్లా థాట్ రాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండవు కదా, నన్నే అడుగుతున్నారు, నేనే బట్టి అడగాలి. సో ఆ థాట్ మెసేజ్ చేసే వాళ్ళందరూ ఫకీర్ గాలి అంటావా? కొందరు టైం పాస్ చేసి టైం పాస్ ఏం పని లేకుండా మధుశ్రీకి మెసేజ్ చేస్తారు. మధుశ్రీ మీరు చాలా రోజులు దుబాయ్ లో ఉన్నారు. అవును, నాకు తెలిసి దుబాయ్ లోనే మీరు స్టార్ట్ చేస్తారు అనుకోండి గెటప్ అంతా. సో దుబాయ్ లో గెటప్ ఎందుకు వచ్చింది? స్టార్ట్ చేయాలని ఎందుకు ఆ గెటప్ వేయాల్సి వచ్చింది? స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ కానీ యాక్ట్ చేసిన ఫస్ట్, సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికనా? గట్లా కాదు, షార్ట్ ఫిల్మ్ కానీ యూట్యూబ్ కోసం అని స్టార్ట్ చేసిన. అది టిక్ టాక్ లో వైరల్ అయింది వీడియో, కానీ యూట్యూబ్ లో కాలే. యూట్యూబ్ లో కాలే అంతే, టిక్ టాక్ లో అయింది. టిక్ టాక్ లో అయింది. దాని తర్వాత మంచి వ్యూస్ వచ్చాయి యూట్యూబ్ కూడా, అదేం లేదు. మళ్ళీ మానేసిన ఒక 6 to 7 months. దాని తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేసిన, అందులో కూడా వైరల్ అవ్వచ్చు అని. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే బ్యాన్ అయిపోయింది ఇండియాలో. సో అప్పటికి దుబాయ్ లో ఉన్నావు కదా? దుబాయ్ లోనే ఉన్నాను. అంటే ఇండియాలో బ్యాన్ కాకపోతే వైరల్ అయ్యేది కదా నా వీడియోస్ అప్పుడే, 1 year బ్యాక్ కాలేదు. సో కొన్ని దేశాలు మాత్రమే యూజ్ చేస్తాయి టిక్ టాక్. అయినా బాగున్నారు, ఫాలోవర్స్ 45K ఉన్నారు. సో బాగుంది. ఇన్స్టాలో ఇప్పుడు చాలా మంది ఉన్నట్టు 1 lakh ఇన్స్టా 3.5 months అవుతుంది ఇప్పుడు. ఓకే, 1 lakh అబౌవ్ ఉన్నట్టు. 125. రైట్. ఇన్కమ్ నుంచి రెవెన్యూ వస్తుందా? ఇన్స్టా నుంచి రెవెన్యూ వస్తుందా? లేదు, నాకు ఇంకేం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వాలి. యా. సో ఎక్కువ కూడా చేయట్లేదు అనుకుంటా, రీల్స్ చేయట్లేదు, కొంచెం బిజీ, షార్ట్ ఫిల్మ్స్ అలా చేస్తున్నా. సో అందుకని ఇంకా రీల్స్ కానీ. దుబాయ్ లో కంటిన్యూ చేసినట్లు సారీ కట్టుకోవడం ఇవన్నీ కూడా ఈ 3 months అయితే కంటిన్యూ చేసిన. వర్క్ వెళ్ళొచ్చి మళ్ళీ ఇది ఇన్స్టా కోసం అని రాత్రి. సారీ కట్టుకోవడం 4 years బ్యాకేనా? 4 years బ్యాక్ కాదు, రీసెంట్. 1 year అవుతుంది. 1 year నుంచి సారీ కట్టుకున్న తర్వాత దుబాయ్ లో మీకు ఎప్పుడైనా హరాస్మెంట్ ఇట్లా అక్కడ షేకులతోని, అక్కడ షేక్స్ తో వాళ్ళెవరు అంటే నేను ఎక్కడికైనా ఈవెంట్స్ కి వెళ్ళినా, ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా గానీ వచ్చేవాళ్ళు చాలా మంది, గెస్ట్ గా వచ్చేవాళ్ళు, లేదంటే ఉంటారు కదా రోడ్ మీద, అట్లా చూసేవాళ్ళు, లైక్ బాగున్నామని అట్లా. వాళ్ళ భాషలో అని కాదు, ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడదు, ఇంగ్లీష్ లో అయినా కానీ హిందీ కూడా వచ్చు కాబట్టి. ఎప్పుడన్నా మీకు బాగా ఫీల్ అయిన సందర్భాలు, మిమ్మల్ని హారాస్ చేయడం కానీ? ఇప్పుడు చాలా వింటుంటా స్టోరీలు, దుబాయ్లో షేక్స్ కానీ వేరే కామన్ పబ్లిక్ ఇండియన్స్ని, తెలుగు వాళ్ళని సెక్చువల్ హరాస్మెంట్స్, లొంగ తీసుకోవడం, ఇవన్నీ కూడా న్యూస్ చూస్తుంటాం కదా.
అలాంటి అక్కడ ఉండడం మీరు సొంతంగా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసినారా అవి? లేదు, నేను నా సొంతంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎదురైనా మీకు అలాంటి న్యూస్లు ఉన్నా కానీ అక్కడ బయటకు రానివ్వరు కూడా. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినారా మీరు? లేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అట్లా. అంటే నేను ఎక్కువ రీల్స్ కోసం రూమ్ లోనే చేసుకున్నాను. సో దాని తర్వాత బయటకి వెళ్ళాను, ప్రోగ్రామ్స్ కి వెళ్ళాను, కానీ సేఫ్ గానే వచ్చాను. అట్లేం లేదు. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, లేకపోతే మా ఫ్యామిలీ ఉండేది అక్కడ, అక్క బావ వాళ్ళ దుబాయ్ లో. ఎస్, ఓహో, వాళ్ళతో వెళ్ళి ధీమాతో పోయినాం అయితే దుబాయ్? అంటే వాళ్ళే లేదు, నేను వెళ్ళాక వాళ్ళు వచ్చారు. ఎంతమంది ఉంటుండే రూమ్ లో అక్కడ? రూమ్ లో అన్నయ్య నేను ఉంటుండే, మా అన్నయ్య నేను, ఇంకా వేరే ఫ్రెండ్. సో ఎప్పుడో ఒకసారి సారీస్ కట్టుకోవడం, రీల్స్ చేయడం అంతే. అంటే ఈ 3 months 4 months నుంచి అయితే కంటిన్యూస్ గా చేసిన, డైలీ చేసిన ఇన్స్టా కోసం అని. అంతకుముందు మాత్రం వీక్లీ వన్స్ అట్లా. ఇన్స్టాలో బాగా రీల్స్ చేసేటప్పుడు చాలా ఫిల్టర్లు యూజ్ చేస్తుండనా? ఫిల్టర్స్ ఏం లేవు, ఒకటే ఫిల్టర్ యూజ్ చేస్తా ఇప్పటికి కూడా నేను. ఎక్దమ్ అమ్మాయిలాగా అనిపించే ఫిల్టర్ అదే? ఏమో తెలియదు, చాలా మంది యూజ్ చేస్తారు అది, నేను కూడా అదే యూజ్ చేస్తా గంతే. అంటే కొంచెం మేకప్ అందరికి నచ్చిన ఫిల్టర్ అది. ఏమో అందరు నచ్చదు కానీ నాదే, నేనైతే అది యూజ్ చేస్తా. ఇంకా మేకప్ వేసుకుంటా కొంచెం కాబట్టి సో నార్మల్ స్మూత్ గానే కనిపిస్తాయి. డిఫరెంట్ కనబడుతుంది ఫేస్, అంతే కదా? అంతే, ఉన్నదానికంటే బాగుంటుంది, కొంచెం మంచిగా కనిపిస్తుంది అంతే. నల్లగా ఉన్న అమ్మాయిలు తెల్లగా కనబడతారు, మేకప్ కవర్ అయిపోతుంది. దుబాయ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అక్క బావ కాకుండా మదర్, వాళ్ళ అమ్మ ఇక్కడే ఉండే, అన్న ఉండే, అండ్ మా బావ అక్క వాళ్ళు అక్కడే ఉంటారు. ఎట్లా యాక్సెప్ట్ చేసారు మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా శారీ కట్టుకుంటా నేను అంటే చెప్తే? ఊరుకోరు కదా? ఎవరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైనా శారీ కట్టుకుని తిరుగుతా అంటే లేదు, యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ తిట్టడం అంటే అట్లా కాదు కానీ ఎందుకులే మనకు, కానీ వర్క్ చేసుకుంటున్నావా, జాబ్ చేసుకుంటున్నావా, చేసేసుకో జాబ్, మనకి ఈ ఫీల్డ్ కుదరది, మళ్ళీ బాగా టైం పడుతుంది. అంటే తెలిసిందే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లుందో, ఇన్ని కామెంట్స్ వస్తాయి, అండ్ రిలేషన్స్ లో కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా అట్లా ఉంటారు కదా, ఎందుకు అవన్నీ అవసరమా, జాబ్ చేసుకుంటున్నావు కదా మంచిగా చేసుకో, ఇది అద్దులే అని అన్నింటి. ఫస్ట్ ఎవరు గట్టిగా తిట్టలేదా ఇంట్లో? గట్టిగా ఆ ఛాన్స్ నేను ఇయ్యలేదు, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇంకా ఏమన్నా అవసరం లేదు రాబోయే మనకని గట్లే అనే అన్నాడు ఒకసారి, అదిలే మనకు జాబ్ చేసుకో. చాలా సింపుల్ గా చెప్తున్నారు, అట్లనే చెప్పినారా లేకపోతే? అందులే చెప్పింది. మీ బ్రదర్ కూడా మీలాగానే ఉంటాడా? కొంచెం సిమిలర్ గా సాఫ్ట్ గా వద్దని చెప్తే ఇన్లేదు, ఇక నేను వినలేదు. ఇంకా నాకుంది ఫ్యాషన్, నేను మెయింటైన్ చేస్తా. ఓకే, సక్సెస్ కాకపోతే వదిలేస్తా, ఫేమ్ రాకపోతే వదిలేస్తా, అన్ని డిలీట్ చేసి పడేస్తా. ఒకవేళ ఫేమ్ వచ్చింది అనుకో కంటిన్యూ చేస్తా, నన్ను డిస్టర్బ్ చేయొద్దా అని చెప్పిన. సరే, విన్నాడు అంతే. చెప్పాను నేను ఇంత టైం ఇవ్వనా, కానీ ఫేమ్ రాలేదు అనుకో వదిలే. 3 months 4 months కింద 1 year కింద స్టార్ట్ చేసినారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏం లేదు, సైలెంట్ అని చూస్తున్నారా సక్సెస్ అవుతావా లేదా? స్టిల్ అంటే ఫేమ్ అంటే ఇన్స్టాలో సోషల్ మీడియాలో వచ్చింది కానీ రియల్ లైఫ్ లో కావాలి కదా, నాకంటూ ఏదైనా స్క్రీన్ లో కనిపించినప్పుడు అది సక్సెస్ అన్నది. అది సక్సెస్. సో ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా సోషల్ మీడియా నేను చేసేది అంటే ఇంత కష్టపడే ఎందుకంటే మా వాళ్ళకి చెప్పిన కాబట్టి. సో ఇన్స్టాలో 1 lakh సబ్స్క్రైబర్స్, 1 lakh ఫాలోవర్స్ కానీ 1 million ఫాలోవర్స్ కానీ అది రావడం కాదు, రియల్ లైఫ్ లో కావాలి కదా. ఇప్పుడు అది సోషల్ మీడియా, నేను రెడీ కూర్చుంటే కనబడతా, లేదా ఎవరైనా ఫాలో అవుతారు అంటారు అంతే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా అట్లా సింపుల్ గా రీల్స్ చేసి ఫాలోవర్స్ సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని వల్ల కెరీర్ కి ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. కానీ నాకు చెప్పలేం కొంత అంతే. అంటే వాళ్ళందరికంటే కొంచెం డిఫరెంట్ గా నేను యూనిక్ గా ట్రై చేసిన కాబట్టి మేబీ ఏదైనా ఛాన్సెస్ స్క్రీన్ లో కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు ఇంకా మా వాళ్ళకి చెప్పింది నేను నిజం చేసిన అనిపిస్తుంది, దానికోసం ట్రై. నువ్వు మగపిల్లనివి ఇట్లా లేడీ గెటప్ వేసుకుంటారు, పెళ్లి అయ్యటం పెళ్లి కాదు, ఎవరి సంబంధం పెళ్లి సంబంధం అన్నారా ఇంట్లో? అంటారుగా. ఏమనిపించింది అప్పుడు? చూద్దాంలే అప్పటి వరకు చేసుకుని. అంటే నాకు అనిపించేది ఏంటంటే, అంటే మీకు లేకపోయినా ఇంట్లో పేరెంట్స్ ఉంటది కదా అబ్బాయికి పెళ్లి కావాలని ఉంటది మరి. అట్లా అంటే ఇంకా మస్తు మంది ఉన్నారు కదా, ఓ కోట్ల ఆస్తుండి పెళ్లి చేసిన తర్వాత విడిపోయిన వాళ్ళు నచ్చక వాళ్ళని ఏమంటారు ఇంకా. అంటే కొంచెం ఎవరిని పరిస్థితిని బట్టి వాళ్ళు నాన్న మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అట్లా మధుశ్రీకి ట్రాన్స్జెండర్ లక్షణాలు ఉన్నాయి, మధుశ్రీ అబ్బాయి కాదు ట్రాన్స్జెండర్ అని అనే వాళ్ళకి ఏం చెప్తావు? అదే అనుకునే వాళ్ళకైనా క్లారిటీ ఇస్తుంది కదా. ఇంకా ఎందుకంటే గెటప్ వేసిన తర్వాత నాకు అర్థమైంది ఎన్ని మాటలు అంటే, ఒకరు మాట్లాడాలన్నా కానీ సీక్రెట్ గా మాట్లాడుతూ అంటారు కానీ
10 మందిలో లైక్ బాయ్స్ వెళ్ళినట్టు మాట్లాడినట్టు అట్లా బయటకు తిరగడం అట్లా రారు. ఇప్పటికీ నా పట్ల అట్లే ప్రవర్తిస్తారు కాబట్టి చాలా గెటప్ లేకపోయినా లేకపోయినా కానీ ఏమంటారు, పిలువరు ఎక్కడికి? పిలవడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెస్పాండ్ అందరూ అబ్బాయిలు కలిసినట్టు మీరు మీతో కలవరు అంతేనా? ఎందుకంటే వీడియో చేస్తాను కదా, సో అందుకని కొంచెం అది తేడా చూపిస్తారా? చూపిస్తారు. ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపించేది నేనేమన్నా గాలి వాళ్ళని పిలిచాను. నన్ను నేను ఎప్పుడు తక్కువ అంచనా. ఉన్నారా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బాయిలో ఫ్రెండ్స్ ఉన్నారా? కొంతమంది అన్నారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా ఎవరైనా? ఉన్నారు. అరవింద్ అని. బాగుంటారా? దూరం ఉంటారా? బాగుంటారు వాళ్ళు. నేను ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళకి, నేను ఎంత కష్టపడుతుందో తెలుసు కాబట్టి వాళ్ళు మంచిగా ఉంటారు. ఇక మిగతా తెలియని వెజిటబుల్స్ నేనేం పట్టించుకో. ఇంట్లో అమ్మ ఎప్పుడైనా ఏడ్చిందా గెటప్ వేసుకున్న తర్వాత? ఎందుకు ఏడవడం ఎందుకు, నేనేం తప్పని చేయను. ఏంద్రా ఇట్లా తయారవుతున్నాను నేను అంటే పని పాట లేకుండా ఇట్లా వేసుకొని తిరిగితే లైక్ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మేబీ బాధపడచ్చు, దానికి రీజన్ ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అట్లా కాదు కదా, ఫస్ట్ నా ఫ్యామిలీ, దాని తర్వాత నేను చేసే పని, దాని తర్వాత నాకు ఇష్టమైంది ఇది. చుట్టాలు ఎప్పుడన్నా తిట్టినప్పుడు మీ అమ్మతో మాట్లాడడం, అమ్మ బాధపడడం? ఎవరు చుట్టాలు మాకు అంతా లేరు. మేబీ ఒకరిద్దరు ఉంటుంటే ఉంటే వాళ్ళ లైఫ్ లోకి మేము ఎంటర్ అవ్వం, మా లైఫ్ లోకి వాళ్ళు ఎంటర్ అవ్వద్దంటాం అంతే. సో సమాధానం నీ సక్సెస్ తో ఇద్దాం అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ అందరికి, అంటే అందరికని కాదు, మా అమ్మకి మా అన్నయ్యకి అంతే. సో ఫస్ట్ వేసింది గెటప్ అక్కడే దుబాయ్ లో, తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీ ఊర్లో చూపించినావా? రీసెంట్ గా రెడీ అయితే వెళ్ళాగానే, అంటే నేను చూలే ఎవరు చూపిస్తావు మళ్ళీ ఒకసారి? అఫ్కోర్స్, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో వస్తాయి కదా స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ ఉంటాయి కదా, ఊర్లో చేయొద్దు ఏమన్నా? మా ఊర్లో అంతగానం ప్రోగ్రామ్స్ ఏం పెట్టారు, ఉంటే బాగుంటుండే చేస్తుంటే. సినిమాల్లో చూస్తాం కదా ఊర్లలో స్టేజ్ పర్ఫార్మెన్స్ లో, ఇప్పుడు ఎవరు జాతరలో ఏదో అంటారు కదా, ఎవరైనా పాపం వాళ్ళని కూడా, వచ్చిన వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చేసి ఏ వద్దులే అని పంపించేస్తున్నారు. కాబట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అలా ఏం జరగలేదు. చిన్న పల్లెటూరు కదా, వేరే ఎక్కడైనా ఉంటే వెళ్తా. సో దుబాయ్ లో ఇన్ని రోజులు ఉన్నావు కదా, దుబాయ్ లో చాలా మంది షేక్స్ అక్కడ పులులను సింహాలని పెంచుతుంటారు, మనం వీడియోలు చూస్తాం. గోల్డ్ వేసుకొని సింహాలని పులులని వీధుల్లో తిప్పుతుంటారు స్ట్రీట్స్ లో, చూసిరా దుబాయ్ లో? నేను కూడా వీడియోస్ చూసిన, లైక్ అంటే నేను పర్సనల్ గా చూడలేదు, ఎందుకంటే నువ్వు ఉన్న ఏరియాలో వెళ్ళారంట చాలా మంది పెంచుతున్నారు పులులు సింహాలు. ఓకే, సో ఆ టైంలో నేను ఎక్కడో డైరెక్ట్ చూడలేదు, కానీ నువ్వు ఉన్న ఏరియాలో ఉన్నాయి, పెంచే వాళ్ళు ఉన్నారు. కానీ అదేమన్నా అనిపిస్తున్నానా ఎగ్జైట్మెంట్ చూడాలి ఇట్లా ఇండ్లలో? లేదు, నాకు అట్లా ఎగ్జైట్మెంట్ అని ఏమనిపోయి, పైసలు ఉన్నాయి కాబట్టి అన్ని చేస్తున్నారు, అవి లేకపోతే నాలుక పని చేస్తారు. ఇండియన్స్ ని స్లేవ్స్ గా చూస్తారంట కదా దుబాయ్ లో? అట్లేం చూడరు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది. పనికి ఇంట్లో పెట్టుకోవడం, లాక్ అంటే అది లేదు, అది మన వీక్నెస్ కదా, మనకు పని కావాలి, డబ్బు కావాలి, మనం వెళ్తున్నాము, మనల్ని గల్లపట్టయితే లాక్కెళ్ళట్లేదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు సాఫ్ట్నెస్ ఉండాలి, లేకపోతే నా పట్ల అందరు దయ కలిగి ఉండాలి, అట్లా ఏం లేదు కదా. ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు ప్రవర్తిస్తారు. కొంతమంది కఠినంగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. అది అలాంటి ఇన్నరా తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఒక దగ్గర దుబాయ్ లో, మాట్లాడుకున్న సందర్భాలు విన్నాగానే అంత ధైర్యం ఎవరు చేయరు కదా, పోయి వాళ్ళతో మాట్లాడి అది చేసే అంత. సో సోషల్ మీడియాలో వస్తే ఎవరైనా మన తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళను ఎంబసీ వాళ్ళు. సో మీరు విన్న ఏదైనా స్టోరీ ఉంది అక్కడ దుబాయ్ లో తెలుగు వారికి ఇలా జరిగింది ఎట్లా? ఆ ఎమోషన్ అంటే నేను విన్నది, అంటే ఇండ్లలో పనిచేసే వాళ్ళది కాదు కానీ ఏజెంట్ మోసం చేసే చాలా. ఎట్లా మోసం చేస్తారు ఏజెంట్లు? నాకు అది ఐడియా లేదు. ఐడియా ఏముంది, డబ్బులు కట్టించుకుంటారు 1,80,000 అట్లా ఇక్కడ నుంచి వెళ్ళడానికి పాస్పోర్ట్ వీసా తీసేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ ఉందంటారు, కానీ అక్కడ వర్క్ చూపెట్టకపోవడము, రూమ్ లేకపోవడము, వీళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, లేదంటే వర్క్ చూపించినా కానీ తక్కువ జీతం, లైక్ ఒక 5,000 to 6,000 మిగిలే అంత. సో అది వృధా కదా, లాభం లేదు. సో అలా మళ్ళీ ఏం వర్క్ చేయాలో తెలియక బయటకు వచ్చేస్తే కంపెనీ నుంచి, ఇక ఫుడ్ లేక రూమ్ లేక అట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మాత్రం ఇప్పటికీ జరుగుతున్నాయి. వాళ్ళందరికి కష్టమే అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను ఒక కాడికి వెళ్తున్నానంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తాను, వాళ్ళు కూడా అట్లే, ఎందుకంటే అందరు సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళే. ఫస్ట్ లాగా ఎవరు చదువుకోని వాళ్ళైతే ఎవరు లేరు, ఎవరి పేరు మీద వాళ్ళకి కావచ్చు. యూట్యూబ్ ఉంది, చూడాలి ఎట్లుంటది కథ, ఏంది, ఏ కంపెనీ అని కదా. సో అక్కడ ఉన్న వాళ్ళు, మీతో ఉన్న వాళ్ళు కానీ మీరు వెళ్ళిన తర్వాత ఇంకోసారి దుబాయ్కి రావద్దు
మనం బతికితే ఇండియాలోనే బతకాలా, గంజం ఎత్తుకులు తినైనా ఇక్కడ రావద్దని అనుకున్న వాళ్ళు ఉన్నారా మీతో పాటు? అందరూ అనుకుంటారు, కానీ ఆ పరిస్థితులను బట్టి మళ్ళీ వెళ్తారు. 2 years కాగానే మళ్ళీ ఎక్స్టెండ్ మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళడం. ఎందుకంటే ఒక సమస్య తీరిందంటే మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతానే ఉంటది. అది తీరాలంటే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటది అంతే. సో మీరు 2 years ఏనా ఫస్ట్ మీ? నేను 2 years దాని తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ పెంచుకున్నా. అట్లా పెంచుకున్నారా? ఏమైనా సంపాదించుకున్నారా దుబాయ్ లో? ఓకే, పర్లేదు. అంటే సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, కష్టాలు తీరిపోయినాయి ఏమన్నా అలా. ప్రజెంట్ ఎట్లుంది మరి? ఇప్పుడు అవకాశాలు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా నేను. లైక్ కొంతమంది కాంటాక్ట్ అయ్యాను. మీరు డైరెక్ట్ వెళ్ళినప్పుడు అమ్మాయి అనుకొని మీకు ఆడిషన్ తీసుకోవడం ఏమైనా జరిగినా ఇట్లా? లేదు, ఆడిషన్స్ కి నేను అట్లా ఏం అటెండ్ అవ్వలేదు. జస్ట్ నార్మల్ గా నెంబర్స్ తీసుకొని కాల్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్తే కలిసి అక్కడ మాట్లాడడం. ఆడిషన్స్ లో ఈజీగా ట్రాన్స్జెండర్ పాత్రలు ఇస్తారు కదా పోతే. సో నేను ఆడిషన్స్ కి వెళ్ళలేదు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్తా. చాలా వరకు సినిమాలో ట్రాన్స్జెండర్ వేషాలన్నీ మగవాళ్ళు వేస్తుంటారు, సాంగ్స్ లో అయినా. సో వస్తే చేస్తాను డెఫినెట్లీ, ఏది వచ్చినా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇదే చేస్తున్నాను, ఇంకే క్యారెక్టర్ చేయలే నా స్క్రీన్ లో చేస్తాను. ఏముంది ఇప్పుడు సీరియల్స్, సినిమాలు, బుల్లితెర షో, జబర్దస్త్ ఇవన్నీ ఉన్నాయి. ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? అన్ని ట్రై చేస్తున్నారా లేకపోతే? ఏదైనా పర్లేదు, నేను కనిపించాలి స్క్రీన్ లో, ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలి. సో నేను అంటే చేస్తున్న దానికి ఏదైనా ఒకటి ఫస్ట్ స్టెప్, ఏదైనా పర్లేదు. అందుకే యూట్యూబ్ లో చేస్తున్నాను కదా షార్ట్ ఫిలిమ్స్. అంటే షార్ట్ ఫిలిమ్స్ ఎవరితో? మీ ఫ్రెండ్స్ సర్కిల్ తో చేస్తున్నారా? యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారా? ఓకే. సో వాళ్ళు కంటెంట్ లో అంటే ఎస్టాబ్లిష్ అయిన మీడియా దాంట్లో చేస్తున్నారా? లేదు, చిన్న చిన్న ఛానల్స్ న్యూ స్టార్టింగ్ అట్లా. చూద్దామేమో, మేబీ వైరల్ అయితే కావచ్చు. చాలా వరకు మీ వీడియోస్ లో ఎక్కువ సెక్షువల్ హరాస్మెంట్ కి మీరు గురైనారనే చూసినాం. హరాస్మెంట్ గురైనారు, చాలా ఫేస్ చేసినారని. నిజంగా ఉన్నాయా అలాంటి? లేదు, సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏం లేదు. నార్మల్ క్యాజువల్ గా మాట్లాడతారు అందరూ. నేను రిప్లై ఇచ్చేస్తాను. నేను రిప్లై ఇచ్చినా కూడా వినని వాళ్ళు కూడా ఉంటారు కదా, నమ్మని వాళ్ళు ఉన్నారు ఇంకా. కానీ ఏం చేస్తాను, ఈ రోజు కూడా నమ్మని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కానీ నేను ఇంకా రిప్లై ఇవ్వడం మానేస్తాను. నేనే మానేస్తాను. మధుశ్రీ ఇంకా ట్రాన్స్జెండర్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ట్రాన్స్ అయితే బాగుండు అనే వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్ మీకు మెసేజ్ చేసినారు అట్లా? చేసినారు. ఏమన్నారు అప్పుడు? నేనా వద్దు స్వామి అని చెప్పా. ఎందుకంటే అది వేరే లైఫ్. పాపం నిజం చెప్పు, నువ్వు ట్రాన్స్జెండరే కదా అని మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? అవును, చేశారు. నేను కాదని చెప్పా. కాదు, కుదరదని చెప్పారు. ఏ హరాస్మెంట్ ఏం ఫేస్ చేయలేదు? హరాస్మెంట్ అంటే ఏం చేస్తారు, ఓన్లీ ఫోన్. అంటే ఫోన్ లో మనం కాల్ చేసి మాట్లాడితే కన్వర్సేషన్ పెరుగుతుంది, లేదంటే పెరగదు. సో అది నేను ఎప్పుడు ట్రై చేయలే. అసలు ఏం చేద్దాం అనుకున్నారు ముందు దుబాయ్ కి వెళ్లే ముందు? నేను అప్పుడు స్టడీ. దుబాయ్ లో సేల్స్ కదా? సేల్స్ గార్మెంట్ షోరూమ్ లో, హోల్సేల్ షోరూమ్ అన్నమాట. సేల్స్. యాక్టింగ్ పిచ్ ఉంది అప్పటికి? స్టార్టింగ్ నుంచే. కానీ ఇంకా అప్పుడు దుబాయ్కి వెళ్ళిపోయినా, వెళ్ళలే పరిస్థితి. దుబాయ్కి వెళ్ళిన తర్వాత మీ కళని అక్కడ లేదు, అప్పుడు కూడా స్టాప్ చేసిన. ఒక యూట్యూబ్ ఛానల్ అట్లా చేసి మళ్ళీ కొంచెం మళ్ళీ రీఓపెన్ అనిపించి అట్లా. ఓకే. లేదంటే సైలెంట్ గా ఉండు, నా వర్క్ నేను చేసుకున్నాను. చాలా వరకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టము. ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఏ పాత్ర చేయాలన్నా, అది ఏ ఇండస్ట్రీ అయినా, బుల్లితెర అయినా, వెండితెర అయినా, కష్టము. అవకాశం ఎంట్రన్స్ అనేది చాలా కష్టం. ఎంటర్ అవ్వడం అనేది అంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? దొరుకుతుందా దారి? ఎంట్రన్స్ కా డోర్ ఓపెన్ అవుతుందా? కష్టమే, చాలా కష్టం ఎంట్రీ ఇవ్వాలని. అంటే ఎందుకంటే చాలా మంది ఉన్నారు, నేనేని కాదు. నాకంటే టాలెంట్ చాలా మందికి టాలెంట్ ఉంది అంటారు. టాలెంట్ చాలా మందికి ఉంది, అట్లా ఏం లేదు. నేనే కాదు, నాకంటే తోపులు కూడా ఉన్నారు. మేబీ వాళ్ళు కూడా ట్రై చేసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం అలా కాదు. ఇంకా బెటర్ గా చూపించుకుంటా నన్ను నేను. దీంట్లో అంత సీన్ ఉండదు, అంత భవిష్యత్తు లేదు. బెస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఇది ఓన్లీ టైం పాస్ చేసుకో, పార్ట్ టైం లా చేసుకో అనే వాళ్ళు. అంటే డ్రాప్ అయిపోతే ఇంక అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ ట్రై చేస్తే కదా తెలిసేది. దీంట్లో సక్సెస్ కాలేమని డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లో అయిన సందర్భాలు ఉన్నాయా మీరు? నేనా? అసలు గాను. అవకాశం కోసం వెళ్తారా? పిలవకపోవడం, చెప్పకపోవడం, చాయిస్. ఇంకా నా బేస్ నేను ఇస్తా, నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ నాకు ఉంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఇంక దాన్ని నేనేం చేస్తా, వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. నేనెప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, ఎప్పుడు ఇంకొకరి గురించి అట్లా ఆలోచించను నేను.
నా టైం వేస్ట్ చేయను. మీకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అంటే అదే అమ్మాయిలాగా తయారై వెళ్తున్నారు కదా, చాలా వరకు రోడ్ల మీద తిరిగేటప్పుడు వింతగా చూడడము జనాలు, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా, జరుగుతుంది ఇట్లా? వింతగాని కాదు, అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఏర్పాటు చేస్తారు, గుర్తుపడతారు. సో చాలా మంది మధుశ్రీ 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 అంటారు కదా. సో అప్పుడు నేను హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతా. ట్రాన్స్ అని చూడడం జరుగుతుంది కదా, ట్రాన్స్జెండర్ అనుకొని హిజ్రా అనుకొని మిమ్మల్ని చూస్తుంటారు కదా జనాలు. అంత విచిత్రంగా నన్ను ఏం చూడలేదు, ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్ గా అట్లా చేసిన కాబట్టి వీడియోస్ మంచిగా రిసీవ్ చేసుకో. అబ్బాయి అమ్మాయిలా తయారైంది అనుకుంటారా? ఏంటంటే ఇప్పుడు అనుకుంటారు ఇంకా గెటప్ ఆర్టిస్ట్ తను అని అనుకుంటారు. ఫస్ట్ అయితే అట్లా ఫస్ట్ బాగుండే. హిజ్రా అనుకొని చూసిన సందర్భాలు తక్కువ అంటారు అయితే. ట్రాన్స్ అనుకొని చూసిన అంటే అనుకుంటారు ఇంకా, అంటే కొంతమంది రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఫేస్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళు తిని ట్రాన్స్ అని అనుకుంటారేమో అట్లా. ఎప్పుడైనా ట్రాన్స్ మీరు ట్రాన్స్ అనుకొని ట్రాన్స్జెండర్లు ఎప్పుడైనా వెంబడబడరా? ఇక్కడ వెంబడను కదా, నాతో చాలా మంది మాట్లాడతారు. ఎవరు నువ్వు? చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ట్రాన్స్ లో. ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు, నేను మాట్లాడతాను. సో వాళ్ళు కూడా మీరు ట్రాన్స్ అనుకొని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు కదా? ట్రాన్స్ అనుకుని నేను నార్మల్ వీడియోలు చేసినప్పుడు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంటర్వ్యూ చూసి కూడా ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి అట్లేం లేదు. ఓకే, ఏమన్నారు ట్రాన్స్జెండర్లు, ఏం మాట్లాడారు మీతో? లేదు మధుశ్రీ బాగున్నాయి వీడియోస్ అట్లా, లైక్ వాళ్ళు ఇంకా అట్లే పిలుస్తారు నన్ను, ఆ అక్క చెల్లి అట్లానే పిలుస్తారు. ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు పరిచయం చేయడం ట్రాన్స్జెండర్? లేదు, ఎందుకు పరిచయం చేస్తారు? ఒక పేరు తీసుకొచ్చి తప్ప ఎవరిని పరిచయం చేయరు. వాళ్ళ పరిస్థితులను బట్టి చెప్పారు కదా, మీరు హరాస్మెంట్ అని ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు అబ్బాయి అని తెలిసి కూడా మగవాడు అని తెలిసి కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏం చెప్పాను, మంచి మనుషులు, సాఫ్ట్నెస్ ఉంటది చాలా. కొంతమంది చేయబట్టి కొద్దిగా హార్డ్ గా ఆన్సర్స్. అబ్బాయిలు చాలా మంది ఖాళీగా ఉన్నారంటారా? అంతే. ఇప్పటివరకు ఒక 10,000 మెసేజ్లు వచ్చినాయి మీకు? వచ్చినాయి, అంతకంటే ఎక్కువనే వచ్చినాయి. 10,000 కంటే ఎక్కువ వచ్చినాయి. మీరు ఎన్ని వేల మందికి రిప్లై ఇచ్చినారు? నేను యాక్సెప్ట్ చేయలేదు, మేబీ 100-200 అట్లా యాక్సెప్ట్ చేసి చెప్పి అట్లా వదిలేసి. ఊరికి రిప్లై ఇస్తా అంటున్నావు, ఇంటికి వెళ్ళి ఏమని ఇస్తావు రిప్లై? ఎవరికి? ఇప్పుడు ఏదో కూడా మెసేజ్ ట్రోల్ చేశాడు. ఏమని ట్రోల్ చేసింది? మళ్ళీ చూడలేదు నేను, ఇంకా చూసి తర్వాత చెప్తా. ఖచ్చితంగా మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తావు, ఇవ్వాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను చేసినప్పుడు అదే సోషల్ మీడియాలో నా సమాధానం కూడా నువ్వు వినాలా. మళ్ళీ నువ్వు చేసిన తప్పు అది ఇది అని అంటే ఇంకా ఆ కథలు పడితే నా దగ్గర నడది. ఎక్కడైతే నువ్వు నన్ను వేలెత్తి చూపావో అక్కడే నువ్వు సమాధానం వినాలా. ఎస్, నేను వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళి కామెంట్స్ పెట్టి లేదంటే అనవసరంగా తిడితే దానికి నేనే తల వంచుతా, లేదంటే తల విరుస్తా. మీకు బాగా బాధ అనిపించిన కామెంట్ ఏంది? కామెంట్ కానీ మిమ్మల్ని ట్రోల్ చేసినది బాధ అనిపించింది బాగా? ఒక పర్సన్ ఉన్నాడు అంటే నా పిక్స్ పెట్టి ట్రోల్ చేసిండ, తను కూడా ఫారెన్ లోనే ఉంటాడు. పిక్స్ పెట్టి అంటే నేను చెప్పాను తనకి, నా ఫ్రెండ్సే, వేరే వాళ్ళు కూడా కాదు, నా ఫ్రెండ్సే. నేను చెప్పాను ఫన్నీగా చేసుకో, నేనే సపోర్ట్ చేస్తా అని చెప్పా. సీరియస్ గా చేస్తుండా? సీరియస్ గా. అండ్ మా ఇంట్లో వాళ్ళను బ్యాడ్ అంటే వల్గర్ గా వర్డ్స్ అవన్నీ యూజ్ చేసిండు. అప్పుడు మా వాళ్ళు నన్ను అన్నారు, మా అక్క కానీ బావ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ నన్ను అన్నారు, తినకెందుకు రిప్లై ఇవ్వట్లేదు నువ్వు రెస్పాండ్ అవ్వు, లేకపోతే మేము అవుతాము అని. కానీ నేను వదిలేసిన ఇంకా, ఎందుకంటే తను కూడా గల్ఫ్లో వర్క్ చేస్తావు, గల్ఫ్ కార్మికుడు పాపం, అందరిని వదిలేసి వెళ్ళిండు కదా. సో తన కామన్ సెన్స్ లేదు. సో నేను బయట పెట్టింది అనుకో, లేదంటే నేను ఇంకా వేరే వైరల్ చేయొచ్చు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బయటకు లాగచ్చు, ఎందుకు డిస్టర్బ్ అవుతాడు అని నేను వదిలేసిన పాపం. పర్సనల్ గా పరిచయం ఉండి కూడా చేసాడు. పరిచయం ఉండి కూడా నా ఫ్రెండ్స్ కి తను క్లోజ్ ఫ్రెండ్, నేను కూడా చెప్పాను పర్సనల్ గా ఫన్నీగా చేసుకో. ఇవే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం ఏంది? అదే బ్యాడ్ వర్డ్స్ అంటే నన్ను కాకుండా మా ఇంట్లో వాళ్ళని కూడా యూజ్ చేశాడు తను. సో నేను యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా చాలా మంది అన్నారు, నేను కాదు నా ఫాలోవర్స్ ఉన్నారు కదా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరూ మేము తీసుకుంటాం యాక్షన్, నువ్వు తీసుకపోతే అన్నారు. కానీ నేను ఇంకా ఒకే రీజన్, సో నేను గల్ఫ్ వెళ్ళి ఎంత కష్టపడ్డానో అందరిని వదిలేసి తను కూడా కష్టపడతాను, కానీ తను కొంచెం ఆలోచించే అది లేదు, కామన్ సెన్స్ లేదు, వదిలేయరని. లేదంటే ఎంతసేపు వాళ్ళ ఇంటికి కూర్చుంటాను నేను. ఇంకా మన తెలంగాణ వాళ్ళకి కూడా పెద్ద మాఫియా నడుస్తుంటదా ఈ ఫాలోవర్స్,
ఈ ఆ, మధుశ్రీ నాకు అర్థం కాదు యాక్చువల్లీ. అంటే ఇంతమంది ఫాలోయింగ్ వెనకాల ఒక పెద్ద సామ్రాజ్యం నడుస్తుంటదా తెర వెనకాల? నడుస్తూనే ఉంటది. అంటే కొందరు ఒక మెట్టు ఎక్కుతున్నారంటే 10 మంది లాగుతూనే ఉంటారు. ఇంకా అంటే మీ ఫాలోవర్స్ కానీ మీకు కానీ? నా ఫాలోవర్స్ అని నేను చెప్పాను, తెలిసిన వ్యక్తులు అయితే చేస్తారు ఖచ్చితంగా. ఓకే. నా ఫ్రెండ్స్ అంటే నాతో రోజు మాట్లాడుతూనే తిన్న ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, వేరే వీడియో వచ్చింది దీన్ని ట్రోల్ చేయి అని సెండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ట్రోల్ చేసిరా చెప్పినందుకు? తను ఒక్కడే, తను ఇంకొక 2-3 ఉన్నారు పోరాళ్ళగానే, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసిన ఆల్రెడీ. వాళ్ళు సైలెంట్ అయిపోయి సారీ చెప్పేసి మొత్తం వాళ్ళు సారీ చెప్పేసిళ్ళు. కానీ తిన ఒక్కరికి రెస్పాండ్ అవ్వలేదు. తను తెలుసుకుంటాడని అది దాన్ని తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఒకటే రీజన్, గల్ఫ్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇజ్జత్ తీయాలంటే ఇప్పుడు తీయచ్చు 5 సెకండ్లల్లా. మీ బాడీ షేమింగ్ చేస్తూ శారీ కట్టుకున్నారు, ఒకసారి ఒకలాగా ఉంటావు, ఒకసారి ఒక లాగా ఉంటావు, బాడీకి సంబంధించి కట్అవుట్ సంబంధించి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కట్అవుట్ కి సంబంధించి ఏం లేదు. బాడీ షేమింగ్ కానీ ఫన్నీగా ట్రోల్ చేయడం కానీ? ఫన్నీగా సీను ఫొటోస్ నా ఫొటోస్ పెట్టి మాత్రం చేసిళ్ళు. బాడీ షేమింగ్ అంటూ ఏం లేదు, కానీ ఎడిట్ చేసి పెడతారు కదా సీనుతోని కలిసి అట్లా. ఈ సీను లొల్లేంది, సీను గొడవేంది, నీకైనా నాకు గొడవేంది, మీ ఇద్దరిది ఒక పేరు అని ఒక స్టోరీ అని రీల్స్ క్రియేట్ చేయడము, మీరు తిట్టడం ఏంది అసలు? స్టోరీ ఏం లేదు, ఇంకా నా వీడియోస్ తను ట్రోల్ చేస్తాడా అన్నెసెసరీగా. ఏమని చేస్తాడు? చేసిండు, ఇప్పుడే ఒక వీడియో చేసిండు. అది వేడాలు మిద్దలు వద్దు నా సాంగ్ పైన. సీనుకి ఏమో ఉండదా, అంటే వేరే వారికి ఏమి ఉండదా? తెలీదు నాకు, ఇంకా చూడాలి. సో అక్కడే ఉండ సీన్, అక్కడే ఉండ దుబాయ్ లో ఉండ. దీనిపైన చూసాడు. ఇప్పుడు అట్లనే అంటారు, లగ్గమైనాక నాకు ఇది కావాలి అది కావాలి అని అంటారు. నాకు తెలియదా, అన్ని కథలే మాదు ఇది. ఎందుకంటే సోషల్ మీడియాని కథలు పడుతుంటావు. నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు ఏదంతా నువ్వు అంటూ, అన్ని కావాలని నువ్వే అంటూ వస్తూ, అన్ని దొంగరాటకాలు. సో ఈ సోషల్ మీడియాలో కొన్ని పిచ్చోళ్ళు చేస్తున్నావు అయితే ఆ లేడీ గెటప్ వేసి. గెటప్ ఆర్టిస్ట్ రాసిన కాబట్టి చదువుకోని వాళ్ళకి నేను ఏం చెప్పలేను. ఇంకా చదువుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, చదువుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ ఒపీనియన్. మధుశ్రీ కమర్షియల్ అంటే ఏం చెప్తావు? అంటే నాకంటూ అంటే ఉండాలి కదా, ఎవరికైనా, ఎవరికి ఉండదు. లైక్ రెమ్యునరేషన్? ఎస్ ఆఫ్ కోర్స్. రెమ్యునరేషన్ లేని ఇంటర్వ్యూస్ కూడా రాదు మధుశ్రీ. అంటే ఇంటికాడ నుంచి ఇక్కడ నన్ను బట్టి తీసుకురాడు కదా, మా మామ లేడు కదా, మరి రీజనబుల్ గా తీసుకుంటదా? ఆఫ్ కోర్స్ అది రీజనబుల్ అఫోర్డబుల్ ఉంటేనే ఓకే, అయితే ఓకే, లేదంటే. ఇప్పటివరకు మధుశ్రీని ఇంటర్వ్యూ కోసం ఎన్ని ఛానల్స్ పిలిచినాయి? 15 to 20 అనుకుంటా. అంతేనా? ఇంకా చేశారు, నేను మెసేజ్ చూడలే. సో పేమెంట్ అన్న వరకు డ్రాప్ అయిపోయినా? పేమెంట్ వితౌట్ పేమెంట్ నేను రానని చెప్పాను. ఎందుకంటే నా వర్క్ ఇట్స్ పెట్టుకోవాలి, సో మళ్ళీ ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఇక్కడ రూమ్ ఫుడ్ అవన్నీ. సో ఇవన్నీ కథలు పడి ఎండలా తిరగడం నాకు నచ్చదు. సో రెమ్యునరేషన్ ఇస్తే వస్తా, లేదంటే లేదని చెప్పిన. సో చాలా మంది ఇంటర్వ్యూలు అడిగినారు కానీ రెమ్యునరేషన్ అన్న వరకు ఒక 5 మంది తీసుకున్నారు, అంతేనా? వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వాళ్ళు ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి. సో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను చేయలేను కదా. సో మీ ఛానల్ కోసం మీరు కష్టపడితే నా కోసం నేను కష్టపడతాను. మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మళ్ళీ మెసేజ్ చేయడం ఇట్లా ఏం లేదు ఇంకా? వాళ్ళ ఇష్టం. నేనే ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నావు డబ్బులు నేనే అని అనేవాళ్ళు ఉన్నారా? లేదు అనలేదు, అట్లా మాతో కాదంతా అని అన్నారు. ఇవ్వచ్చు కదా ఇంటర్వ్యూ, నువ్వే ఫేమ్ అవుతావు కదా, డబ్బులు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారా? నాకు ఎందుకంటే ఫేమ్ చాలు ఆయన కాడికి. ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నట్టు ధీమతున్నాను, అంతేనా? నేను చేసే వీడియోలు నేను డైలీ చేస్తాను కాబట్టి నా ప్లాట్ఫామ్ ముఖ్యం. యూట్యూబ్ లో మీరు డైలీ రాదు కదా, ఒకసారి అప్లోడ్ చేస్తారు అంతే, మర్చిపోతారు. కొంతమందికి రీచ్ అవుతుంది, కానీ నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే రోజు అందరు చూస్తారు కదా. సో మళ్ళీ నేను అంత కష్టపడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను కూర్చుండలేను. సో మధుశ్రీకి ఈ అమ్మాయి లక్షణాలు ఉన్నాయి, అమ్మాయి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అమ్మాయిలాగా రెడీ కావాలనే ఇంట్రెస్ట్లు బాగున్నాయి, అమ్మాయిల కంటే అబ్బాయిల పైన ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తావు? నో అనే చెప్తా. రెడీ అవ్వడం అని అంటే చిన్నప్పటి నుంచి నాకు బాయ్స్ కంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ ఎక్కువ. అమ్మాయిలేనా? ఓకే. వాళ్ళతో అమ్మాయిల సోబతే మా ఇంటి చుట్టుపక్కల నా స్కూల్లో కూడా అమ్మాయిలు ఎంబడే ఎక్కువ ఉంటున్నా? లేదు, మా ఫ్రెండ్స్ అక్కడ ఉంటే, కానీ వేరే విలేజ్ వాళ్ళు అట్లా ఉంటుండే. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం నోట్స్ రాసుకోవడం, అది అలా కూర్చోవడం కానీ
అట్లా ఇంటికాడ అప్పుడు నేను అమ్మతో కలిసి బీడీలు కూడా చేసేవాడిని. సో అమ్మతో సో అప్పుడు ఇంకా గర్ల్సే ఉంటారు కదా, అలా ఎక్కువ పరిచయం. సో సెలెక్షన్ అంటే ఇంకా వాళ్ళ దగ్గర నేర్చుకునేది. సో అమ్మాయిలు అప్పటి నుంచి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎక్కువ అంటున్నారు కదా, సో మీకు ఇంట్లో అమ్మాయిలు అక్కలు లేరు కదా, అక్క చెల్లెలు లేరు కదా, ఓన్ ఉన్నారా? ఉన్నారు పెద్దమ్మ వాళ్ళకు. లేదు ఓన్ గా మమ్మీకి మీరిద్దరు అబ్బాయిలు అన్నయ్య నేను. సో ఫుల్ఫిల్ చేస్తున్నారా అమ్మాయిలని ఒక లోటు? ఏమో అప్పుడప్పుడు అనిపిస్తా, అంటే అమ్మ అనుకుంటా కావచ్చు అంతే, అంటే అనుకుంటా ఎవరికైనా కానీ నేను చెప్పినట్టు వినకపోతుంటే అప్పుడు అంటుండే వీళ్ళకంటే అమ్మాయిలు పుట్టినా బాగుండు అని. ఉంటే హైరాన్ చేస్తారు కదా ఎవరైనా కానీ, మేము కూడా చెప్పినట్టు వినక బయట తిరుగుతే అట్లా ఇట్లా. మేబీ ఇప్పుడు అట్లా ఏమన్నది అంటే కష్టపడుతున్నా కాబట్టి ఎందుకు ఇంత కష్టము తిరగడము రెడీ అయ్యి అట్లా. మధుశ్రీకి బిగ్ బాస్ లో ట్రై చేస్తుందా, బిగ్ బాస్ కు వెళ్తే బాగుంటదని? అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేస్తా. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకో, ఇంకా బెస్ట్ చూపించి సో అందరికి. బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉందా? ఉంది. ఇట్లా గెటప్ వెళ్తావా లేకపోతే అబ్బాయి లాగా వెళ్తావా? ఎలా అయినా పర్లేదు, అంటే నన్ను ఇప్పుడు నేనేంటో అందరికి చెప్పుకున్న తర్వాత ఎలా అయినా అక్సెప్ట్ చేస్తారు కదా. ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయినా కాబట్టి ఇలా అయినా పర్లేదు, నార్మల్ గా నార్మల్. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తావు అయితే, సీజన్ 8 కాబట్టి డెఫినెట్లీ. సో నాగార్జున గారి కోసం నేను వీడియో చేసిన, మరి నన్ను కూడా ఇప్పుడు చేయాలి, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, సో చేయాలి. సో ఇయర్ నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ కి నాగార్జున గారు చూసి తీసుకునే అవకాశం ఉంటది అంట. నాగార్జున గారి పైన కానీ కంటెస్టెంట్స్ సపోర్టింగ్ గా కానీ చాలా మంది ఉన్నారుగా, చేయాలి. వాళ్ళు కూడా చాలా కష్టపడే కదా అంత స్టేజ్కి వెళ్ళింది. అవును. సో అది. సో ఇక్కడ చాలా మంది మీరు జబర్దస్త్ ఆర్టిస్టులు మీరు అందరికి తెలుసు, ట్రై చేస్తున్నారు కదా, ఎవరు ఆర్టిస్ట్ నెగ్లెక్ట్ చేసినారో సరిగా రెస్పాండ్ కాలే అనుకుంటున్నాం, నిజమేనా? జబర్దస్త్ అది నాకు ఐడియా లేదు, నేను మొన్ననే వచ్చిన కాబట్టి ఆయన అంత పరిచయాలు నాకు లేవు, క్లోజ్నెస్ కానీ అదంతా లేదు. సో నేను మాట్లాడలేదు దాని గురించి. సో సీరియల్స్ వైపు ట్రై చేయాలి, సీరియల్స్ లో కూడా ఆనంది కదా, ఆ విధంగా ట్రై చేస్తున్నారా? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సీరియల్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళ క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా చెప్తామని అన్నారు. ప్రెసెంట్ అయితే షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేసుకున్నాం. మీరు ఎప్పుడన్నా సీరియల్ కి ఆడిషన్స్ పోలేదు, సినిమాలకు పోలేదు, అసలు ఆడిషన్స్ కే పోలేదు? అంటే ఆడిషన్స్ వెళ్ళలేదు అని అంటే నా ప్లాట్ఫామ్ మొత్తం లైక్ యాక్టింగ్ కదా, అది రియాలిటీ కాదు కదా. సో మళ్ళీ ఆ ఛాన్స్ అంటే అది రాలేదు, ఇంకా ఆ ఆప్షన్ కూడా అంటే ఆడిషన్ కి ఈ రోజు రా అని అంటే వెళ్తాను, ఏముంది వెళ్ళి ఇస్తాను, నా బెస్ట్ ఏంటో నేను చూపిస్తాను, నచ్చితే సెలెక్ట్ అవుతా ఓకే, లేదంటే చూద్దాం. చాలా వరకు నేను ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు ఏదైనా అవకాశాలు కానీ జాబ్స్ కోసం పోయినా, సీరియల్స్ కోసం పోయినా కూడా, లేకపోతే ఎక్కడ ఎంఎన్సీ కంపెనీలో పోయినా, వాళ్ళ ఆడిషన్స్కి వెళ్ళినా కూడా కొంతమంది చెప్పినారు ట్రాన్స్లో కమిట్మెంట్ అడిగినారు, నీ నెంబర్ చెల్లమ్మ రాత్రికి వస్తా అని చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారని గతంలో ట్రాన్స్లు చెప్పినారు ఇంటర్వ్యూస్ లో. అలాంటిది ఏదైనా మీకు ఎదురైందా రీసెంట్? నేను దుబాయ్ లో ఉన్నప్పుడు మాత్రం కొంతమంది నేను చెప్పలేను కానీ అలానే చార్జ్ చేశారు, అంటే తెలియక లెగ్గాలనుకొని అవకాశం ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఏం అవకాశం? యాక్టింగ్ ఫీల్డ్. దుబాయ్ లో? లేదు, ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు. మీరు దుబాయ్ లో ఉన్నప్పుడు? నేను ఉన్నప్పుడు ఇండియాకి వచ్చేసి అప్పుడు కలుద్దాము. అది సీరియల్ వాళ్ళ, సినిమా వాళ్ళ? యూట్యూబర్స్. ఓకే. సో అలా కాంటాక్ట్, షార్ట్ ఫిల్మ్స్ కోసం అలా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని అడిగితే, సో నేను చెప్పాను సో అండ్ సో నేను యాక్టింగ్ చేస్తాను నేను అంటే, సో ఇంక వాళ్ళు డ్రాప్ అయిపోయారు. డైరెక్ట్ కమిట్మెంట్ అడిగేసారు. సో అంతేగా వాళ్ళు, అంటే ఏమన్నారు మెసేజ్లు ఏమన్నారు వాళ్ళు? ఇంకా నాకు అర్థమైపోయింది కదా వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అని. సో నేను చెప్పేసిన, మనం కాంది లైక్ ముందుకెళ్ళిన తర్వాత అర్థమైపోతాయి కదా. సో అందుకే నేను చెప్పేసిన ట్రూగా ఉంటే మంచిదని. ఇంకా ఆ తర్వాత అర్థమైంది నాకు వీళ్ళు వేరే ఉద్దేశంతో అడిగిళ్ళు, లైట్ తీసుకున్నా, అదేం లేదు. ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఫాలోవర్స్ కి? యూట్యూబ్ పెట్టేసి ఛానల్లో మెసేజ్ ఇద్దామన్నా, ఏదైనా వీడియోస్ చేద్దామన్నా? నేనైతే నా వీడియోస్లలో ఉంటది ఆల్మోస్ట్. మీరు మధుశ్రీ తెలంగాణ ఎస్టాబ్లిష్ అయినారు కాబట్టి అది ఇక్కడ ప్లాట్ఫామ్. మధుశ్రీ తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే. ఓకే. సో అక్కడ ఫాలోవర్స్ అందరూ ఇక్కడ ఫాలో అవుతారు అంటారు అయితే? ఇంకా రికగ్నైజ్ అట్లా చేస్తారు కదా, ఈజీగా ఉంటుంది లైక్ గుర్తుంచుకోవడానికని అదే కంటిన్యూ చేస్తా. ఓకే. సో నా ఫాలోవర్స్ కంటే థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో కూడా ఫాలో చేసిళ్ళు, యూట్యూబ్ లో కూడా ఫాలో చేయర్రి.
సబ్స్క్రైబ్ చేయర్రి. డబ్బులు వస్తాయి నాకు. అలా అని కాదు, సో వాళ్ళకి నచ్చే కంటెంట్లు చేయడం అంటే అంటే నన్ను చాలా బాయ్ ఫ్రెండ్ ఉండు కదా శ్రీను పట్టుకొస్తావు మళ్ళీ ఇక్కడికి. తను వస్తే కలిసి ఇద్దరం వీడియో చేస్తాం ఖచ్చితంగా. ఆయనకు కూడా ఏం పని ఉండదు అంటావా? ఏ పనేం ఉండదు పాపం, తను కూడా దుబాయ్ లో ఉండా ఆయన శ్రీను? శ్రీను ఏం చేస్తాడు? దుబాయ్ లో తను సూపర్వైజర్ ఐ థింక్. ఓకే, మంచి ట్రోలింగ్ నీకు ఒక స్టఫా? నాకేం స్టఫ్ లేదా, అది అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తానే ఉంటాడు తను. ఇంకా మీకు ఎన్నిసార్లు పరిచయం ఉందా? ఉంది పరిచయం, వన్ టైం మీట్ అయ్యాం. వీడియోతోనే పరిచయమా ముందు నుంచి పరిచయం? లేదు, వీడియోతో పరిచయం. ట్రోలింగ్స్ నడుస్తుంటే నీకు ఆయనకి ఇంకా ట్రోల్ చేసుకుంటారా ఒకరినొకరు? అలా పరిచయం, అంతేగాని అందరూ అనుకున్నట్టు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కాదు. ఫ్రెండ్షిప్ ఉంటది, అదేం లేదు. బ్యాడ్ గా నన్ను ఏమన్నా అంటే నేను కూడా ఏం తక్కువ కాదు, ఇచ్చేస్తా కదా ఆన్సర్. ఏమంటావు శ్రీను మళ్ళీ ఏమన్నా ఏం చెప్తావు? ఇప్పుడు ఎవరిని ఒకటి వీడియో చేసిన ట్రోల్ ఏం చెప్తావు దానికి? ఏం లేదు, రీసెంట్ ట్రోల్ చేసింది కదా, సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఉంటుందా రోస్టింగ్? ఉంటది ఖచ్చితంగా. ఏమంటావు మళ్ళీ సీనుని? అదే ఇప్పుడు ట్రోల్ చేసింది కదా, నీ లగ్గం చేసుకున్నాక నా నేను ఏది అడిగితే నీకెందుకు నొప్పి, నిన్ను కాదు కదా చేసుకునేది, నా ఇష్టం ఉంది అడుగుతా, కొనిస్తా లేకపోతే లేదు, నీ సావేది నువ్వు చావు సక్క అంటే. సీను చేసుకో మరి, ఇంకా ఆయనే చేసుకో, నేనేం చేసుకుంటా స్వామి. చాలా మందికి మధుశ్రీ అబ్బాయిని చేసుకుంటుందా అమ్మాయిని చేసుకుంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది, ఏం చెప్తా దాని మీద? అబ్బాయిని చేసుకుంటా అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, లేదంటే నా పర్సనల్ లైఫ్ లో నేను అమ్మాయిని చేసుకుంటే వాళ్ళకేంటి, అది నా ఒపీనియన్. అంటే డౌట్ క్వశ్చన్ మార్క్ అట్లా ఉంది. అట్లా ఎవరైనా అడిగిరా, మెసేజ్ చేసిరా? అట్లా ఎవరైనా చేసేది అనుకుంటా, అన్ని విధాలుగా మెసేజ్ చేసారు. ఇంకా ఏ టాపిక్ వదలలేదు అస్సలు. కొంచెం ఫ్రీ అంటే ఫ్రీగా 4 మెసేజ్ చేస్తే ఇంకా అడుగుతానే ఉంటారు కదా. అంత ఖాళీగా ఉన్నారు అయితే మీ ఫాలోవర్స్? ఫాలో చేయని వాళ్ళే. ఫాలో చేయని వాళ్ళే, ఓకే. డౌట్లు ఉంటాయి అన్నమాట. ఫాలో చేయని వాళ్ళకి ఆ థాట్ వస్తాయి. మధుశ్రీకి మీకేమన్నా లవ్ స్టోరీలు, బ్రేకప్లు, లవ్ స్టోరీలు ఉన్నాయా? ఏంటండి అట్లాంటి థాట్స్ ఏం లేవు. ఎవరిని లవ్ చేయలేదా? చేయలే. చిన్నప్పుడు అబ్బాయిలని కదా అమ్మాయిలని అంటున్నా, ఎవరినైనా కానీ స్టడీ, దెన్ దుబాయ్, వర్క్, దాని తర్వాత సోషల్ మీడియా. అంటే ఉంటది కదా ఎవరికైనా లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, విన్నాను. మీ ఫ్రెండ్స్ ఓకే, అమ్మాయిలకా అబ్బాయిలకా? ఇద్దరికి. నిన్ను అడగలేదు ఎప్పుడో ఏం లేదా అని నీకు అని చెప్పి? నన్ను అడిగారు, లీవ్ అంతే. వాళ్ళే అంటే అన్ని సమస్యలు నా దగ్గర వచ్చి చెప్పుకునే వాళ్ళు, ఇక మనం ఎందుకు జుట్టు ఇక్కోవడం అని. అంటే మా ఫ్రెండ్స్ లో చేసుకునే వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. ఇంకా అంటే లవ్ చేసిన వాళ్ళు ఎవరు సెటిల్ కాలేదు. సెటిల్ కాలేదా లేకపోతే లవ్ చేసిన వాళ్ళని చేసుకోలేదు? వాళ్ళని చేసుకోలేదు ఎవరు చేసుకోలేదు 10 మంది. ఇప్పటివరకు రిలేషన్ ఉన్నారు, పెళ్లి చేసుకోలేదు అసలు? చేసుకోలేదు. 1, 2 years, 3 years, 4 years కూడా అట్లా ఉండి తర్వాత వేరే వాళ్ళని చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిన వాళ్ళని. సో అందుకే ఇంకా అదంతా బాధపడేందుకు అని. ఈ గెటప్లు ఇవన్నీ ఎన్ని రోజులు? ఇంకా నేను అంటే స్క్రీన్ లో కనిపించేంత వరకు. ఓకే, స్క్రీన్ లో కనిపించేంత వరకు. ఎట్లా మళ్ళీ మీ పెళ్లి ఎట్లా ఈ రోజు చేసుకుంటుంటే కదా స్క్రీన్ లో అమ్మాయిలు వస్తారా పెళ్లి చేసుకోవడానికి? స్క్రీన్ లో నీకు కనిపించిన తర్వాత సో నేనంటే ఏంటో తెలుస్తుంది కాబట్టి అప్పుడు నాకే అంటే ఇబ్బంది ఉండదు, ఇంకొకరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరము ఉండదు కాబట్టి అప్పుడు నార్మల్ గా ఉంటా. సో ఇప్పటికీ ఎవరైనా అమ్మాయిలు మెసేజ్ చేస్తుంటారా? చేయరు కదా మీకు? నాకు చేస్తారు, మధు అని చేస్తారు అట్లా. ఓకే, మీ అబ్బాయి అని తెలిసి మెసేజ్ చేస్తారా? అంటే కంటిన్యూస్ గా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇది పర్టికులర్ గా ఇది అని తెలిసి మెన్షన్ అయితే చేయరు కదా. కొత్త పరిచయం మెసేజ్ చేసి బాగున్నాయి వీడియోస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మెసేజ్ చేసే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు? ఆంధ్ర, తెలంగాణ, దుబాయ్? తెలంగాణ వాళ్ళే. హైదరాబాద్ అక్కడ విలేజ్ లో. సో ఇంకా కెరీర్ లో సెట్ అయినాకనే పెళ్లి అనేది? అవును, మిడిల్ డ్రాప్ అయిపోతే ఇంకా బాగోదు కదా, మళ్ళీ వేరే జాబ్ చూసుకోవడం లేదంటే ఇంకా వేరే, అది కుదరదు. ఏదైతే చేస్తున్నామో ఫుల్ఫిల్ గా ట్రై చేసిన తర్వాత చూసి. సో మీరు ఈ ఫీల్డ్ లో సీరియల్స్ లో కానీ, సినిమాల్లో కానీ, షార్ట్ ఫిలిమ్స్ లో లేదా జబర్దస్త్ లో మీరు అనుకున్న రోల్స్ రావాలి, మీ గోల్స్ రీచ్ అవ్వాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధుశ్రీ గారు. థ్యాంక్ యూ.